హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ముందుగా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయండి. ఒక రాజు కోసం రాణి కావాలని అతని సామ్రాజ్యం అంతా కూడా ప్రకటించారు. రాణి కావాలని రాజు కోసం. అయితే ఎక్కడెక్కడున్న సామ్రాజ్యం అంతలో ఎక్కడెక్కడ విలేజ్‌లో లేకపోతే చిన్న చిన్న గ్రామాలలో ఉన్న యువతులు అందరూ గూడా, అమ్మాయిలందరూ గూడా రాజుగారి భవనానికొచ్చారు. కోట అంటారే, ఆ కోటకొచ్చారు. ఆ కోటకొచ్చినప్పుడు నార్మల్ వాళ్ళు గూడా, అంటే చెప్పాలంటే క్యాస్ట్ గూడా గాదు. డిఫరెంట్ క్యాస్టెస్ అన్నమాట. రాజుకు సంబంధించిన వ్యక్తులు గాదు, రాజపుత్రికలు గాదు. అందరూ, ఒకవేళ రాజపుత్రికలున్నా గానీ అందరూ కలిసొచ్చారనమాట. ఎవ్వరైనా రావచ్చు అని ప్రకటించారు. కాబట్టి అయితే చాలామంది ఆ రాజు కోటలో ఉన్నప్పుడు వాళ్ళ కోసం కొంతమంది స్త్రీలని కేటాయించి వాళ్ళకి కావాల్సిన సుగంధ ద్రవ్యాలు, వస్త్రాలు ఇవన్నీ వాళ్ళకి చేశారన్నమాట. అయితే చాలామంది యువతులు వాళ్ళు మేకప్‌తో అన్నమాట. ఓవర్ మేకప్‌తో వచ్చేవారు. ఆర్నమెంట్స్ కానీ, మేకప్ కానీ ఏదైనా దాంతో వాళ్ళు ఆ రాజు దగ్గరికి రావడం జరుగుతుంది. 1 బై 1 వంతు ఒకరోజు అట్లా 40 డేస్ అనుకోండి. అట్లా వస్తున్న టైంలో ఇంకొక ఆమె ఒక అందరూ వచ్చారు. అందరిని రాజు చూసారు. ఎవరు కూడా ఆయనకి నచ్చినట్టు లేరు. ఎందుకంటే ఓవర్ మేకప్, చాలా మేకప్‌తో వచ్చారు. కానీ ఒక యువతి మాత్రం ఆమె ఎలా వచ్చిందంటే, వాళ్ళు ఇచ్చిన వస్త్రము తప్ప ఆమె ఏమి ఆర్నమెంట్స్ కానీ, ఎలాంటి మేకప్ కానీ దేన్ని గూడా యూజ్ చేయకుండా జస్ట్ నార్మల్‌గా, న్యాచురల్‌గా వచ్చింది ఆమె. అందరైతే నేను రాణి అవ్వాలి. ఆమె ఒకటి అనుకుంది. నేను రాణి అవ్వాలని అయితా లేకపోతే లేదు. ఏదో మా బాబాయ్ పంపించారు కాబట్టి వచ్చా అన్నట్టుగా వచ్చింది. చాలా సింపుల్‌గా అన్నమాట. అయితే అందరూ 1 బై 1 వాళ్ళ వంతు అయిపోయింది. ఆమె వచ్చింది. ఆమె వచ్చింది ఆమె వచ్చింది రాజుగారి దగ్గరికి ఎంటర్ అవుతున్న టైంలో ఆమెకు కొంచెం భయం. అయ్యో! అసలు నేను అవుతానా అసలు? ఈ రాజుగారు మెట్టుని కూడా నేను రాలేనేమో, తాకలేనేమో, అలాంటిది నేను రాజు దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఆయన ఆయన గది ఆయన గది దగ్గరికి వెళ్ళడం ఏంటి? ఇదంతా ఏంటి అసలు? నా వల్ల అవుతుందా అన్న టెన్షన్‌తో వాళ్ళ బాబాయిని గుర్తు తెచ్చుకొని వెళ్తుంది. అయితే ఆమె ఎలా ఉందో అలాగే ఎళ్తే రాజుగారికి ఆమెను చూడగానే ఆమె యందు దయ కలిగిందన్నమాట. ఓకే. ఆమెని యాక్సెప్ట్ చేసేలా చూసారు ఒక కనికరంగా. ఒక రకమైన మంచి ఒపీనియన్‌తో చూసారు. ఆమె రాజుని ఇంప్రెస్ చేసింది. ఆమె ఎక్స్‌పెక్ట్ చేయలేదు నాకిలా జరుగుతుందని. కానీ ఆమె రాజుకి నచ్చింది. ఆయన ఏం చేసిండో వెంటనే పక్కన ఉన్న వాళ్ళ భటుల్లోని వాళ్ళని పిలిపించి, చెలికత్తెలని వాళ్ళని పిలిపించి ఆ క్రోన్ ఏదైతే ఉంటదో రాజకిరీటం అది తీసుకొచ్చి ఆ రాజు ఆమెకి రాజకిరీటం ధరింపజేసి ప్రకటిస్తాడు ఈమె రాణి అని. ఒక పేదరాలు, అంటే వాళ్ళ క్యాస్ట్ కాదు, ఇంకేమి కాదు, అసలు ఏమి రాజుకి కూడా అసలు అంత కూడా లేదన్నమాట. అలాంటిది రాజు జస్ట్ నార్మల్, కాకపోతే చాలా అందంగా ఉంటదన్నమాట. షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ వితౌట్ మేకప్ లేకుంటేనే చాలా అందంగా ఉంటది ఆమె. చాలా బావుంటది. సో, రాజు ఆమెని వరించి ఆమెని యాక్సెప్ట్ చేస్తాడన్నమాట. ఇంక అందరికీ ప్రకటిస్తారు ఈమె నా కోటలో రాణి అని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.